నేను ఈడ చదివేటప్పుడు మన ఊరికి కరెంట్లే, అప్పుడు బస్సులే, స్కూలే. ఎర్రగుడికి పోయి 5 సంవత్సరాలు నడిచి 3 కిలోమీటర్లు కదా, 6 కిలోమీటర్లు, 5 సంవత్సరాలు. నేను అక్కోళ్ళు ఇద్దరమే, అప్పటికి ముగ్గురమే, ఊరంతటికి చదువుకునేటోళ్ళు ముగ్గురమే. అప్పుడు బస్సులే, కరెంటులే. చిన్న దీపం పెట్టుకొని మా అమ్మ మా నాయన నాతో అక్కతో పాట పాడించి మాతోటి ఒక అధ్యాయాన్ని చదివించి నాయన అమ్మ ఇద్దరు ప్రార్థన చేసేవారు. అప్పుడు ఆ చిన్న దీపం కిరోసిన్ బుడ్డి పెట్టుకొని అట్లా రాత్రి తెల్లవారుజామున కుటుంబ ప్రార్థన స్టార్ట్ అయింది మాకు. ఈ రోజుకి మా ఇంట్లో కుటుంబ ప్రార్థన రాత్రి తెల్లవారుదాం ఖచ్చితంగా ఉంటుంది కుటుంబ ప్రార్థన. ఆ ప్రార్థననే మన పిల్లల్ని ఎత్తుకుంటుంది. ఒకానొక రోజు మా నాన్న మా అమ్మవారు మా పిల్లలు మా భవిష్యత్తు కొరకు వారు కన్నీరు కార్చి ప్రార్థించినందువలన ఇప్పుడు 5 మంది సంతానం ఆయన పరిచర్యలో ఉంటున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5 మందిమి ఆయన పరిచర్యలోనే, మాకు పుట్టిన పిల్లలు కూడా ఆయన పరిచర్యలోనే. కుటుంబ ప్రార్థన ఎంత ఆశీర్వాదము. వారిద్దరు వీరిద్దరు, ఏమా పెళ్ళైనప్పుడు ఇద్దరు, వృద్ధులైన ఇద్దరు. ఆ రీతిగా భార్య భర్తలుగా అలాంటి ప్రార్థన మీరు చేయగలిగితే ఖచ్చితంగా మండుచు ప్రకాశించుచున్న దీపాలు పుడతారు మనకు. ఏమండి, మండుచు ప్రకాశించుచున్న దీపాలు పుడతారు మన కడుపులలో. 10 మంది చెబుతారు పలాని పిల్లలు చూడండి అని. ఎంతుంటే ఏం చేయాలండి? మా పిల్లలు దేనికి పనికిరారు అంటారు చూడు కొంతమంది, చాలామంది తల్లిదండ్రులు. ఎందుకంటే నేను చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను కాబట్టి వారి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి వారి బాధలు వెళ్ళబోసుకుంటారు మా దగ్గరకు వచ్చి. అయ్యా, మా కొడుకు బీటెక్ చదువుతాడు కానీ బైబిల్ చదవనికే చేత కాదు, నా కుమార్తె డిగ్రీ చదువుతుంది ప్రార్థన చేయనికే చేత కాదని ఆ తల్లులు మా దగ్గర విలపిస్తుంటే బాధ అనిపిస్తుంది. అందుకే రాత్రి చెప్తున్నాను, కుటుంబ ప్రార్థన చాలా అవసరం. చక్కగా పాట పాడుకొని ఒక అధ్యాయం మన పిల్లలతోటి చదివించుకుని ఆ పిల్లలకి మన ఇల్లే ట్రైనింగ్. ఆ పిల్లలకి ఆ పాటలు పాడేది అలవాటు వస్తుంది, వాక్యం చదివే అలవాటు వస్తుంది, ప్రార్థన చేసే అలవాటు వస్తుంది, మోకరించే అలవాటు వస్తుంది, దేవుని స్తుతించే అలవాటు వస్తుంది, దేవుని సన్నిధిలో ఏడ్చే అలవాటు వస్తుంది, దేవుని బిడ్డలుగా బ్రతికే అలవాటు వస్తుంది. అలాంటి ప్రార్థన మన జీవితంలో ఉన్నట్లయితే, ఎందుకంటే అది సాక్షాత్తుగా మా జీవితంలో మేము అనుభవిస్తున్నాము కాబట్టి చెప్తున్నాను ఈ విషయాన్ని. ఎంత ఆస్తుంటే ఏం లాభము, దేవునికి పనికిరాని పిల్లలు. ఎంత అందంగా ఉంటే ఏం లాభము, పాట పాడే యోగ్యత లేని పిల్లలు. ఎంత డబ్బు ఉంది, ఎంత హోదా ఉన్నటువంటి వారు ఉంటే ఏమి లాభము, కనీసము మోకరించి ప్రార్థన చేసే అలవాటు లేనటువంటి పిల్లలు ఎంతమంది లేరు. ప్రభువారు చెబుతున్నారు యోహాను గురించి, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. ఏమండి, అసలు యోహాను పుట్టినప్పుడు అట్టండి, లూకాసు వార్త 1వ అధ్యాయంలో యోహాను పుట్టినప్పుడంట ఎంత మంచి సాక్ష్యము చూడండి. 1వ అధ్యాయము 17వ వచనాన్ని చివరి లైన్ మనం చదివితే, లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం చివరి లైన్ చదివితే, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనేను. ఏమంట? అతడు పుట్టినందువలన అనేకులు సంతోషించరు. ఎవరు బాప్తిసం ఇచ్చే యోహాను పుట్టినప్పుడు అందరూ సంతోషించారంట. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, చచ్చిపోయినప్పుడు సంతోషించారు. ఎవరైనా చూస్తారా? దినవృత్తాంతాల 2వ గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనాన్ని చూడండి. అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి నీ ఇష్టము లేని వాడై అతడు చనిపోయెను.
యెహోరాము అనేటువంటి ఒక రాజుగా పరిపాలన చేశాడు, కానీ చచ్చిపోయేటప్పుడు ఎవరికి ఇష్టం లేకుండా చచ్చిపోయిందంట. ఇదెంత దౌర్భాగ్యమూసుడి. రాయబడింది, ఎవనికి నీ ఇష్టము లేని వాడై అతడు చనిపోయాను. బాగా చచ్చిపోయినాడు అన్నారంట అందరు, బాగా చచ్చినాడు. కానీ యోహాను పుట్టినప్పుడు మాత్రం అతడు పుట్టినందువలన అనేకులు సంతోషించిరి. ఈరోజు మనం బాగా ఆలోచన చేస్తే కనీసము ఇట్లా ప్రార్థన చేసుకుందాం, ప్రభువా మేమున్నందుకు జనాలు సంతోషించేటట్లుగా మమ్మల్ని దీవించు తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. పోత 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 తిట్టుకునేటట్టు కాకుండా అయ్యో నాయన సచ్చిపోయా అన్నన్న అనిపించుకుందాం. యోహాను పుట్టినందువలన సంతోషించిరి. ప్రభు చెబుతున్నాడు, అతడు మండుచు ప్రకాశించు చిన్న దీపం. యెహోరాము 8 సంవత్సరములు యెరూషలేములో రాజ్య పరిపాలన చేశాడు, కానీ చనిపోయేటప్పుడు ఎవరికి ఇష్టం లేకుండా చనిపోయాడు. ఎంత దౌర్భాగ్యుడో చూడండి. ఎవరికి ఇష్టం లేకుండా అంటే ఇంట్లో వారు కూడా ఇష్టం లేకుండా చనిపోయాడు. ఒకసారి ఒక తల్లి నన్ను తన కుమారునికి సీరియస్గా ఉందని, అయ్యా ఇంటికి వచ్చి ప్రార్థన చేయని నన్ను తీసుకొని పోయింది. 22 సంవత్సరాల వయసు ఆ పిల్లవానికి. చూడగా మంచంలో పడిపోయాడు, లేవలేడు, మాట్లాడలేడు, డెత్ అంతే, అంటే చనిపోతాడు, ఆ పిల్లోడు చనిపోతాడు. నాయనా ప్రార్థన చేయి నా కొడుకు కొరకు అని. సరే ఓకే, నాకు కూడా అర్థమైంది ఈ పిల్లోడు బతకడని అర్థమైంది. సరేలేని మంచం కాడ అట్ట స్టూల్ వేసుకొని ఆ పిల్లోనికి దేవుని సువార్త చెప్తున్నా, బాబు చనిపోయేది ఎప్పుడైనా చనిపోతాం, ఈ రోజైనా సరే ఇంకో 2 రోజులైనా సరిపోతాం, కానీ యేసు ప్రభు నా రక్షకుడు అని నీ నోటితో ఒప్పుకొని నీ పాపపు జీవితాన్ని ఒక్కసారి ప్రభుకు అప్పగించుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు చనిపోయినా పర్వాలేదు, నీకు నిత్యరాజ్యం దొరుకుతుంది నాయనా. నువ్వు ఎంత ఘోర పాపైనా పర్వాలేదు, ఒక్క మాట నీ మనస్సులో అనుకో, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు తండ్రి, నన్ను నీ రాజ్యంలో చేర్చుకొని. ఆ పిల్లోనికి నేను ఆ మాటలు చెప్తుంటే తల్లి అన్నిందండి, ఇప్పటికి మర్చిపోను. ఇది ఎప్పుడు జరిగింది తెలిసిన? 96వ సంవత్సరంలో. 96వ సంవత్సరంలో ఒక రైల్వే ఎంప్లాయ్ ఆ తల్లి పేగులు చుంచుకొని, ఎంత తల్లి అయినా ఎంత కొడుకు దుర్మార్గుడైనా కడుపులో దాచిపెట్టుకుంటారంట తల్లులు. కానీ ఆ తల్లి పేగులు చించుకొని ఏడుస్తూ చెప్పిన మాట ఏంటది, ఇప్పటికీ మర్చిపోలేను నేను దాన్ని. సార్ వీడు పచ్చి దుర్మార్గుడు. చూశారండి, సొంత తల్లి చెప్తుంది, సార్ వీడు పచ్చి దుర్మార్గుడు. 22 సంవత్సరాల వయసు ఉన్నవాడు పచ్చి దుర్మార్గుడు. ఏమంటావు మరి ఆ తల్లిని? కడుపంతా చించుకొని ఏడుస్తూ ఉంది, పచ్చి దుర్మార్గుడు అయ్యా వీడు, పచ్చి. ఎన్ని సంవత్సరాలనికి? 22 సంవత్సరాలు. చూశారని ఇలాంటి పిల్లలు సమాజంలో ఎంతమంది లేరు? తల్లిదండ్రులను దుఃఖపెట్టి, తల్లిదండ్రులు కడుపును కోత కోసి, భయంకరమైన పరిస్థితుల్లోన ఇంట్లో చెడ్డ పేరు, సమాజానికి చెడ్డ పేరు, వారి జీవితంలో మంచి లేనటువంటి బ్రతికి పిల్లలు ఎంతమంది లేరు ఈ లోకంలో? ఉన్నారు. ఎందుకు లేరు? ఉన్నారు. కానీ ఒక సేవకునిగా చెబుతున్నాను, జకరియా ఎలీషబెతు ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ నిరపరాధులుగా నడుచుకుంటూ నీతిమంతులుగా బ్రతికినందుకు దేవుడు వారికి ఇచ్చిన బహుమానం ఏమిటంటే మండుచు ప్రకాశించుచున్న దీపాన్ని ఇచ్చాడు. అతడు పుట్టినందువలన అనేకులు సంతోషిస్తూ ఉన్నారే, కానీ ఎవరు ఏడ్చట్లేదు. ఇంకో మాట చెప్తారా? ప్రభువు కొరకు హతసాక్షి అయినటువంటి వ్యక్తి యోహాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ రాత్రివేళ భార్య భర్తలు ఎవరైనా సరే రాత్రిపూట ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోండి. ప్రభువా మా కుటుంబం, ప్రభువా ఇదిగో నా పిల్లలు. ఏ తల్లిదండ్రులు మన పిల్లల్ని ప్రభు పాదాల దగ్గర పెడతారో ఆ పిల్లల్ని ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. ఖచ్చితంగా దేవుడు. ఎస్, మన ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. నేను చాలా ప్రాంతాలలో
మీటింగ్లో చెప్పేటప్పుడు ఇదే చెప్తాను. ఒకానొక సమయంలో నా తల్లిదండ్రులు ఒక చిన్న బొట్టి పెట్టుకొని ఒక పాట పాడించి వాక్యాన్ని చదివించి వారికి చేసిన కన్నిటి ప్రార్థన మా జీవితాలను ప్రభావితం చేసింది. ఎన్నో ప్రాంతాలు, ఎన్నో వేల జనాలలో కూడా నిలబెట్టి దేవుని పరిచర్య చేయడానికి వారి ప్రార్థన. జకరియా ఎలిజబెత్ వారి యొక్క ప్రార్థన ఏమిటో తెలిసిన, తన పిల్లని, తన కుమారుని మండుచు ప్రకాశించుతున్న దీపంలాగా నిలబెట్టాడండి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి హైదరాబాద్ పట్టణంలో ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆడపిల్లలు ముగ్గురు ఎంటెక్ చేసిన పిల్లలే. బైబిల్ తీయండి అంటే తీయనికి చేత కావట్లే. ఏం చేయాల? ఎంటెక్ చదివినారు, బైబిల్ తీయనికి చేత కావట్లే. వాళ్ళకి పుట్టుకతోటే క్రైస్తవులు. బైబిల్ తీయనికి చేత కాదు, బైబిల్ చదవనికి చేత. ఏం లాభం ఎంటెక్ చేస్తే? యాటెక్ చేస్తే ఏం లాభం? ముగ్గురు పిల్లల్ని కూర్చోబెట్టుకొని వాక్యం చెప్పాను వాళ్ళకి. ఆ రోజు నుండి ఆ పిల్లలు బైబిల్ చదవడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి కోదాడ ప్రాంతంలో మీటింగ్లో వాక్యం చెబుతుంటే భర్తను అసలు నేనే పొందనీయడంట, నాదే కరెక్ట్ అంటాడంట. ఎంతమంది సేవకులు చెప్పినప్పుడు లేదు సార్ నాదే కరెక్ట్ అంటాడు. ప్రసంగమైన తర్వాత, ఇంటి పోయిన తర్వాత భార్యని 2 చేతులు ఎత్తి సారీ చెప్పాడంట, నన్ను క్షమించే. దైవజనుడు ఈరోజు చెప్పినటువంటి ఎవరో మొత్తానికి ఆ దైవజనుడు చెప్పిన మాటలు నా జీవితాన్ని కదిలించే, నన్ను క్షమించని క్షమాపణ పెట్టాడంట. వాళ్ళిద్దరు చక్కగా రాత్రి తెల్లవారుజామున కుటుంబ ప్రార్థన చేసుకుని, లేకుంటే ఇద్దరు కలిసి చేసుకునే వాళ్ళు కాదంట వాళ్ళు. అది నాకెట్లా తెలిసిందంటే, డోన్లో ఉన్నటువంటి ఒక రిలేషన్ అతడు ఒక మీటింగ్లో నాతో పంచుకుంటున్నాడు. సార్ ఒకరోజు మీరు కోదాడలో వాక్యం చెప్పారంట, పలానా వ్యక్తులు అని చెప్తుంటే ఇద్దరు కలిసి ప్రార్థించటం చాలా ఆశీర్వాదం. కనుక జకరియా ఎలిజబెత్ ఇద్దరు కదండి. నేను అంటే అట్లా టచ్ చేస్తున్నాను అంతే, వివరించలేదు ఈ విషయాలు అంతే. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. కనుక ఈ 2022వ సంవత్సరంలో మన జీవితాలను ఒకసారి ప్రభువుకు సమర్పణ చేసుకొని, మన పిల్లల్ని కూడా ప్రభువుకు సమర్పణ చేసుకొని, ఈ సంవత్సరం ఏ ఆదివారం నేను నా కుటుంబ సమేతంగా మిస్ కాను తండ్రి, మందిరంలో గడుపుతాను. అలాగే రాత్రి తెల్లవారుజామున మేము కలిసి ప్రార్థన చేసుకుంటాము. మీరు నమ్ముతారా? నేను నా భార్య రాత్రి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. తెల్లవారుజామునే 3 గంటల నుంచి లేసుకుంటాం, ఇద్దరిని చేసుకుంటాం. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో నా భార్య 12 దాటిన తర్వాత లేసి ఆమె ప్రార్థనలో ఉంటుంది. నిజము, మాకు ఇచ్చిన ప్రార్థన, ఆ ఫలితమే ఈరోజు అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త, లక్షలాది మంది ప్రజలకు సువార్త ప్రకటించడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. కనుక ఈ రాత్రి వేళ మనం ఒక తీర్మానం చేసుకుందాం. జకరియా ఎలిజబెత్ను మన దృష్టికి తెచ్చుకుందాం. ఈ యొక్క సకల ఆజ్ఞలు వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు, నిరపరాధులుగా నడుచుకుంటూ ఉన్నారు, నీతిమంతులుగా బ్రతికినటువంటి వారి జీవితాల్లో దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం, అద్భుతమైన కుమారుడు యేసు ప్రభు కంటే ముందుగా యేసు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను అతడే. యేసు ప్రభు వారి కంటే 6 నెలలుగా ముందుకు జన్మించినటువంటి వాడు. ఇంకో మాట చెప్పన, అతడు ఏ పట్టణంలో అడుగు పెట్టాడో రాజులతో సహా గడగడలాడేవాళ్ళు. యోహాను అడుగు పెట్టాడు, ఎందుకంటే సూటిగా మాట్లాడేవాడు. హేరోదు రాజు తన తమ్ముని భార్యను పెట్టుకుంటే డైరెక్ట్గా మాట్లాడు, నీ తమ్ముని భార్యను ఉంచుకున్నావు కబద్దారని చెప్పాడు. ఆ దెబ్బ కట్టే హేరోదు రాజు గడగడ వణికిపోయి శిరసల వేశాడు యోహాన్ని. అంత ధైర్యశాలి యోహాను. రాజులతో సహా అతడు అడుగు పెడుతున్నాడంటే జనాలందరూ కూడా గడగడ వణికేవారు. అంతే, శాస్త్రులు కానీ పరిశీలు కానీ వణికిపోయేవారు. అంత ధైర్యంగా దేవుని మాటలు చెప్పేవాడు. కబద్దారు, జాగ్రత్త సుమ, సర్పసంతానమా నరక శిక్షణ మీరు ఎట్లా తప్పించుకుంటారని డైరెక్ట్గా దేవుని మాటలు చెప్పే వ్యక్తి ఆ వ్యక్తి. నీతిమంతుని పిల్లలు సింహం పిల్లల్లాగా ఉంటారంట. హల్లెలూయా. నీతిమంతుని పిల్లలు సింహం పిల్లల్లాగా ఉంటారంట. సింహాలైన ఆకలిగా ఉంటాయేమో, నా పిల్లల ఆకలి గురించి చెప్పాడు.
యోహాను సింహములాగా బతికాడు ఈ లోకంలో ప్రభు కొరకు. కనుక ఈ రాత్రి వేళ పరిశీలన చేసుకొని వాళ్ళిద్దరినీ మన దృష్టికి తెచ్చుకొని, ప్రభువా జకర్యా ఎలిజబెతు ఇదిగో నాయన నీ ఆజ్ఞలు పాటించారు, అనుసరించారు, నడుచుకున్నారు, నీతిమంతులకు బతికారు, మేము కూడా ఆ రీతికి బ్రతుకుతాము తండ్రి. మా పిల్లలు కూడా మీకు సమర్పణ చేస్తున్నాం, మా పిల్లలు కూడా మీరు వాడుకోదేవా అని